మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవిపట్నం మండలం సప్పవరతల గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు మహిళలు ఏదైతే అపార్ట్మెంట్ చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఇక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమె పట్టుకుని వెళ్ళారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది, సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవిపట్నం సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఎస్ కూడా మారాడు విద్యార్థులు అందరూ అప్రోచ్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తాన్ని కూడా చేయాలి. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈరోజు 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను ఎప్పుడైతే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో అక్కడ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనక ఉన్న మెయిన్ మోటివ్ ఏంటి అంటే సో ఇక్కడ మనకు ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నారో ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే ఎటు పరిస్థితి అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్ కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు కనుక మెయిన్ మోటివ్ ఎందుకు తీసుకెళ్ళారు. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కారులో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30 జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సీడియాస్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీస్ అనాలిసిస్, సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేయడం జరిగింది, జీపీఎస్కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన పోలీస్ మన హ్యూమన్ ఎఫర్ట్తో పాటు ఇక్కడ ఉన్న ఎవ్రీ పాసిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా వాడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసుని ఛేదించి ఈరోజు అమ్మాయిని ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్గా తిరిగి తీసుకురావడం జరిగింది. సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో కసింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి, మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఈ ముద్దాయికి అంటే ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం, పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం, తర్వాత పేరెంట్స్ని కూడా బతిమాలు కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక 4 కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతే అబ్డక్షన్ ఏదైతే వచ్చేసింది. సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్గా ఈయన ఎన్డీపీఎస్ ఒక గాంజా ముద్దాయి కూడా అంటే గాంజాయికి సంబంధించి ఈమె ఆల్రెడీ ఒక 2 కేసులు ఆల్రెడీ నమోదైంది. అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా మొత్తం ఒక 5 కేసులు ఉంది. సో ఇప్పుడు ఈరోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితే మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమాచారం ఇచ్చిన వాళ్ళు అందరితో యూజ్ చేస్తున్నాం. ఈరోజు మన వైరంగం మండలంలో గుర్తెడు పక్కన పాతకోట ఏవైతే ఉందో పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఇందులో 5 ఎవరైతే ఎవరైతే అమ్మాయిని తీసుకెళ్లారో అందులో 3 ముద్దాయిలు, మెయిన్ ముద్దాయిని కసింకోట అనిల్ కుమార్తో పాటు ఇంకొక 2 A1, A2, A3 ముగ్గురిని కూడా మనం పట్టుకున్నాం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజెస్ నర్సాపురం చెందిన వాళ్ళు ఒకరు, కర్పూరం చెందిన వాళ్ళు, పోతవరం ఒకరు. సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక 2 కుర్రవాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న కుర్రవాళ్ళే. వీళ్ళు కూడా మనం అక్యూజ్గా చేర్చాం A6 కేసు. వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన 5 కుర్రవాళ్ళకి హెల్ప్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మొత్తం 5 ఉన్నారు. ఈ 5లో 3 అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు. అది అబ్డక్షన్ అవ్వడం నార్మల్ రోడ్స్ పెట్టారు, కిడ్నాప్ చేసుకోవడం. మిగతా 2 ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం కోసం హెల్ప్ చేస్తున్నారు. అంటే అమ్మాయి ఆ రోజు సచివాలయంకి వచ్చిందా రాలేదా, వస్తే రోజు ఏ టైంకి వస్తుంది, వచ్చిన తర్వాత ఏ టైంకి అప్పుడు సచివాలయం ఎంతమంది ఉన్నారు, తీసుకెళ్ళి కూడా కుదురుతుందా కుదరదా అని తెలుసుకొని చేసిన వాళ్ళు.
సో ఈ కేసు ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తము చాలా మీడియాలో కూడా చాలా సంచలనంగా మారింది రైట్ఫుల్గా. ఎందుకంటే ఒక 26 ఏళ్ళ ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగి మీద ఇట్లాంటి జరగడం అనేది చాలా శోచనీయమే. సో దానివల్ల పోలీసులు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఆ ముద్దాయిని పట్టుకోవాలి, ఆ అమ్మాయిని కూడా సేఫ్గా తీసుకురావాలి. అమ్మాయి దొరకడం మాత్రం కదా, అమ్మాయిని సేఫ్గా తీసుకురావాలని చెప్పేసి మన దగ్గర ఉన్న ప్రతి పాసిబుల్ రిసోర్స్ని దీన్ని వెచ్చించి మనం తీసుకురావాలి. సో ఇదేదైతే సెన్సేషనలైజ్ అయిందో కేసు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.